హాయ్ అండి, నమస్తే అండి. నేను ఇప్పుడు ఒక కర్రీ చేయబోతున్నానండి. ఆ కర్రీ ఏంటో మీరు చూడండి. ఏం కర్రీ? కొద్దిగా 2 స్పూన్లు ఫ్రీడమ్ ఆయిల్ వేసాను. ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ 2 స్పూన్లు వాడాను. 2 స్పూన్లు వాడి ఒక టమాటా పండు, 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పోపు మెంతులు, వెల్లుల్లిపాయ, ఒక కొద్ది కొత్తిమీర అండి. ఇవే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత శుభ్రమైన తోటకూర తీసుకున్నాను. తోటకూర తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ముక్కలు చేశాను. ఈ తోటకూర ఎందుకంటే తోటకూర వండుతున్నానండి. ఈ తోటకూర రోజు మా బ్యాచిలర్ స్పెషల్ తోటకూర ముక్కలు కోసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసాను. ఇప్పుడు ఏంటంటే వేపుతున్నాను. దోరపొదినగా వేపడమే. ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ 2 స్పూన్లు 2 స్పూన్లు ఓ మోతాదు వేసాను. ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ చూశారు కదండి, నేను వాడుతున్నది ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్. ఒక టమాటా, ఒక 50 గ్రాములు ఉంటుంది టమాటా. 50 గ్రాములు టమాటా, ఓ పండు, ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వెల్లుల్లిపాయ వేసాను. ఇప్పుడు దీని తోడు ఇది బాగా వేగిన తర్వాత టుడే ఈజ్ మై టమాటా తోటకూర కర్రీ. చూసారండి, కర్ర ముక్కలు తోటకూర. ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోనే కూడా కొద్దిగా ఆశీర్వాదం కొరియండర్ పౌడర్ కూడా వేస్తున్నాను. కొరియండర్ పౌడరు అలాగే ఇవన్నీ వేసాను. ఇప్పుడైతే ఇప్పుడు ఏం చేస్తానంటే కరిగిన ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ముక్కల్ని వేస్తానండి. ముక్కలన్నీ వేసేదానండి. అంతా సెల్ఫ్ సర్వీసింగ్ అండి. బ్యాచిలర్ ఆఫ్ మై కర్రీ, బ్యాచిలర్ ఆఫ్ మై లైఫ్ తోటకూర కర్రీ. ఏమండి మీ 4S వంటకం చూడండి. తోటకూర వేసాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే కలుపుకోవడం. దీని మీద ఇంకేమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు దీంట్లోనూ కారపొడి చూసారు కండి, ఒక కారం పొడి, కారపొడి వేసాను. అంతే, కారపొడి ఒక 2 స్పూన్లు వేసాను. ఎక్కువ తక్కువ అని కాదు, 2 స్పూన్లు కారపొడి వేసాను. దీని మీద సరిపడగా సాల్ట్ వేసుకుంటున్నానండి. సరిపడగా సాల్ట్ వేస్తాను.
సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా నీరు వేస్తాం. మాకు ఇప్పుడే వచ్చిందండి కుళాయి, ఫ్రెష్ వాటరు, కుళాయి వాటరు. ఇక తోటకూరలో సాల్ట్ వేసాను, కల్లుప్పు వేసాను, అలాగే ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఇది ఇంకా అలా వేపియడమేనండి. దీని అంతటి తోటకూర అలా ఉడుకుతుంది, దగ్గరగా ఎగిరిపోద్ది. అంతా ఒక 20 నిమిషాల్లో అయితే ఈ కర్రీ దగ్గరగా ఉడికి అయిపోతుంది. ఒక 20 నిమిషాలు పడుతుంది, మ్యాక్సిమం 15-20 నిమిషాలు కూర ఉంటే చక్కగా దగ్గరికి ఇంకుతుంది, గ్రేవీ వస్తుంది. తోటకూర ఉడికిన తర్వాత చూద్దురుగాలండి. తోటకూర ఉడికిన తర్వాత చూద్దురుగా. దీని మీద ఏంటంటే కొద్దిగా గరం మసాలా కూడా కొద్దిగా వేసుకుంటే కొద్దిగా ఒకటి టేస్ట్ వస్తుంది. కొద్దిగా అంతే వేసాను, కొద్దిగా మళ్ళీ వేళ్ళు ఆగిపోద్దండి. చూసారు కండి, తోటకూర మళ్ళీ వేళ్ళు ఆగిపోద్ది. కల్లుప్పు వేసాను, చక్కగా అన్నీ వేసాను. చక్కగా 1 గంట 2 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్ది. చక్కగా ఇప్పుడే వేడి రైసు ప్రిపేర్ అయిపోయింది. నా వేడి రైసు కూడాను ఇక వచ్చాను ఇప్పుడే. ఇది ఏంటంటే ఒక మనిషికి నేను మధ్యాహ్నం తినగా మిగిలితే మళ్ళీ రాత్రి కూడా రాత్రి తింటానండి. ఎందుకంటే బ్యాచిలర్ లైఫ్ కదండి, ఇప్పుడు తినేస్తే ఉండేది రాత్రికి, అంతేనండి. ఇందులో వేసేది ఏమి ఉండదండి. నేను స్విచ్ చేయడం మానేశాను. ఇక మూత పెట్టేస్తున్నానండి. కర్రీకి మూత పెట్టేస్తే ఉడుకుతుంది. సిమ్లో పెట్టేస్తాను, కొద్దిగా సిమ్లో పెట్టేసాను కదా. గరం మసాలా అయితే ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఒక 1/2 గంట, ఒక 1/2 అవర్ తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత 1/2 అవర్ తర్వాత నేను లంచ్ బ్రేక్ తీసుకుంటానండి. లంచ్ బ్రేక్ తీసుకుంటాను. చూశారు కదండి, మా వీడియోను మీకు చేయాలని చేయడం కానీ ఈ వంటకాలు అందరూ అండి. అసలు చూశారు కదండి, నా తోటకూర టమాటా కర్రీ చేసుకున్నాను. బ్యాచిలర్ లైఫ్, టుడేజ్ మై బ్యాచిలర్ లైఫ్. ఈరోజు ఇంటి పని, వంట పని అన్ని సమస్తం A to Z సర్వీస్ అంతా నాదేనండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా తగులుతాయండి. మరి వంటకాయలు ఎలాగ మరి నేర్చుకోవాలా. మధ్యాహ్నానికి రైస్ పెట్టుకున్నాను, తోటకూర టమాటా వేసి వండాను. చూశారు కదా, ఈ వంటకు మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఎవరికైనా బ్యాచిలర్ లైఫ్ కుర్రోళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందనేసి చేసిన తప్ప ఇదేమైనా బ్రహ్మ విద్యం కాదు, అందరికీ తెలియలేని వంట కాదు. ఆంధ్రులు అందరికీ తెలిసిన వంటే తోటకూర అంటే తెలుసుకంటే తోటకూరలోనూ ఆరోగ్యం చేస్తుంది, రక్తం చేకూరుతుంది. ఏంటంటే రక్త ప్రసారణ బాగా సాగుతుంది, కంటికి మంచిది. ఏమండి, బి విటమిన్ ఉంటుంది. తోటకూర అయితే చాలా మంచిది. పత్తికూర అనమాట. తోటకూర కానీ బీరకాయ కూర కానీ ఏవైనా సరే చాలా మంచిది. ఆకుకూరలోనూ ఆరోగ్యం ఉంటుందండి. ఏమండి, చికెన్ మటన్లో ఆరోగ్యం ఉండదండి. అదంతా శరీరానికి చేస్తుందండి. కొవ్వు అంతా పక్క చేరుతుందండి మన శరీరంలో చేరి లేనిపోని రోగాలు తెచ్చి పెడుతుందండి. కానీ అది తినేటప్పుడు అది తినాలండి, కానీ రెగ్యులర్ కంటిన్యూ వాడకూడదండి. చికెన్లైనా మటన్లైనా. ఎందుకంటే రకరకాల వాటికి ఇంజక్షన్ చేస్తారు. ఆ ఇంజక్షన్ చేయడం వల్ల అవి పెరిగిపోతాయి. వాటి వల్ల స్టెరాయిడ్ ఇంజక్షన్ చేయడం వల్ల లేనిపోని వాతావరణం కలుగుతున్నాను. శరీరం వాతావరణం కలుగుతాయి అన్నమాట. లిమిటెడ్గా తినాలి. ముందుగా అనేసి మొత్తం తినకూడదు. అవసరాన్ని పెట్టుగానే తినాలి, తినొద్దంటూ లేదు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే జనరేషన్ ఏది మంచిదో తెలియదు, ఏది చెడ్డదో తెలియదు. పండు కొని తిందామన్నా 50 రూపాయలు యాపిల్ పండు. ఏది కొని తిందామన్నా మందులు, కెమికల్స్ ఫార్మేషన్ దగ్గర అవుతుంది. ఓ పాలు తాగుదామన్నా కల్తీ, ఓ మెడిసిన్ తీసుకుందామన్నా కల్తీ, రకరకాలన్నీ కల్తీ ప్రపంచం అయిపోయిందండి. అందుకే లేనిపోను
రోగాలు, కనపడిన రోగాలు, క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలను కాదు ఎవరైనా కాదు, అందరూ క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి. మరి ప్రపంచ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందో గవర్నమెంటే దృష్టి పెట్టాలి దీని మీద. ఏమండి, ప్రభుత్వాది నేతలారా, నాయకులారా, మీరే దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. ఏం కొనుక్కోవాలన్నా, తినాలన్నా చేయలేము. లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలు వచ్చాయంటే హాస్పిటల్కి వెళ్ళలేము, తిరగలేము. మనం తెలియకుండా లక్షలాది అప్పు అయిపోవడం, కుదేలైపోవడం, ఇంకా పైకి లెగడం ఉండదు. ఏమండి ప్రభుత్వాదినారా, ఇది మా యొక్క విన్నపం అనుకోండి, మరోడు మరి అనుకోకండి. మీకు నచ్చితే ప్రమోట్ చేయండి, లైక్ చేయండి. బాగోకపోతే బాగోలేదని చెప్పండి, తప్పేమీ లేదు. మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలే నాకు కావాలి. ఇట్లు మీ 4S. ధన్యవాదములతో నమస్కారములు. చూశారు కదండి, టమాటా తోటకూర కర్రీ రెడీ అయిపోయిందండి. చూశారు కదండి. అదే ఇందులోనే ఇంకో ప్రిపరేషన్ ఏంటంటే, అదే తోటకూర వేసి ముందు పప్పు సపరేట్గా ఉడకబెట్టుకొని ఆ పప్పుని ఇందులో కలిపేసుకుంటే పప్పు తోటకూర అయిపోద్దండి. అది కర్రీ, ఇంకేమీ లేదు. ఇది టమాటా తోటకూర. అదే సపరేట్గా అయితే కందిపప్పు, చక్కగా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ కుక్కర్లో ఉడకబెట్టుకొని చక్కగా పేస్ట్ చేసుకొని ఆ పేస్టు ఆ పప్పుని ఇందులో ఈ కర్రీలో కలిపేస్తే పప్పు తోటకూర అయిపోద్దండి. అంతేనండి కర్రీస్. ఇంకంతకంటే ఇంకేమీ లేదండి. ఏదో సెల్ఫ్ సర్వీస్ అండి, మన పని మనం చేసుకుంటున్నాం. అరే తప్పేం లేదు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే నినాదంలో భాగంలో ఓ భాగంగా నేను సెల్ఫ్ సర్వీసింగు బ్యాచిలర్ లైఫ్ నేను వండుకున్నానండి ఈ కర్రీ. మీరు అందరూ చూశారు కదా. బాగుంటే ఒక లైక్ ఇచ్చుకొని షేర్ చేయండి. బాగులేదనుకుంటే తప్పేం లేదు. దాన్ని మీ తప్పునుంటే చెప్పండి, తప్పేం లేదు. సజెషన్ ఇవ్వండి. మీ అమూల్యమైన సలహా సూచనలు స్వీకరిస్తూ మీ 4S. ఏమండి, మీ 4S. ఇంకో కర్రీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ని మీద వేసుకుంటున్నాను. కర్రీ వేసుకొని నేను ఇప్పుడు లాయించేస్తాను. టైం అప్పుడు 1 గంట అయిపోయింది. చక్కగా ఏమి లేదు, ఈ కర్రీ వేసుకుంటాం. మరి అంతా సర్వీసింగ్ కదా, అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసేసి చేసేది ఏం లేదు, మూత పెట్టడం ఇంకేం లేదు. మూత పెట్టేస్తున్నాను. అయిపోయింది. ఈ రోజుతో మధ్యాహ్నం లంచ్ అయిపోయినట్టుగా అవుతుంది.